ముంచుకొస్తున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. కార్తీక మాసంలో భక్తులు నదీ తీర ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్ మరియు సంబంధిత సమన్వయ శాఖల అధికారులు స్నానాలను నివారించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి 24/7 సిబ్బందిని అందుబాటులో ఉంచామని ఆమె తెలిపారు. ఎటువంటి విపత్తు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైన వెంటనే సంబంధిత కంట్రోల్ రూమ్లకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. రైతులు పంట కోతలు తాత్కాలికంగా నిలిపివేయాలని, వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి చేరిన తర్వాత మాత్రమే కోతలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర సమయాల్లో జిల్లా స్థాయిలో 0832934455 నంబర్తో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మంతా తుఫాను ప్రభావంతో ఈ నెల 29వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా హెచ్చరించారు. అత్యవసర సేవల కోసం నగరపాలక సంస్థ పరిధిలో 9494060060 నంబర్తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నదిలో కార్తీక స్నానాలు చేయడం సురక్షితం కాదని, నది పొంగిపొరలడం, ప్రవాహం ఎక్కువగా ఉండడం వంటి ప్రమాదాలు ఉంటాయని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన PMAY గ్రామీణ 2O పథకం అమలుపై శాసనమండలి సభ్యులు సోం వీరాజు స్థానిక తన క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రాంతంలో గృహ నిర్మాణానికి అందిస్తున్న 2.5 లక్షల ఆర్థిక సహాయం మాదిరిగానే గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో సహాయం అందించే అంశాన్ని పరిశీలించి గృహ నిర్మాణ శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన అధికారులకు సూచించారు. ఇదే విషయం నేరుగా తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు సొంత ఇల్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆవాస ప్లస్ యాప్ ద్వారా అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులను ఎమ్మెల్సీ ఆదేశించారు. సమావేశంలో రాజమహేంద్రవరం హౌసింగ్ విభాగ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజ్ కుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు. నగరాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు గాను ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. ఈరోజు తెల్లవారుజామున విఎల్పురం పరిసర ప్రాంతాల్లో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. తొలుత స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఘన వ్యర్థాలతో తయారు చేసిన అందమైన కళాకృతులను పరిశీలించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికుల హాజరు పట్టికను తనిఖీ చేసి రోజు కార్మికులు ఎన్ని గంటలకు హాజరవుతున్నారని ఆరా తీశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. పారిశుద్ధ్య పనులపై వార్డు ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఇంటింటికి చెత్త సేకరణ 100% జరగాలన్నారు. మురుగునీరు నిల్వ ఉన్న చోట్ల దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. ఆయన వెంట నగర ఆరోగ్య శాఖ అధికారి వినూత్న, ఇతర అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు జన్మదినోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. సందర్భంగా తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయంలో ఆయన పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. P4లో భాగంగా 11 మందికి విద్య, వైద్యం కోసం ఆర్థిక సహాయాన్ని అందించారు. చిరు వ్యాపారం నిమిత్తం ఒకరికి తోపుడు బండి అందజేశారు. అలాగే సుమారు 1000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 36 మందికి CMRF చెక్కులు పంపిణీ చేశారు. నిన్న రాత్రి యాళ్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోర్లమ్మపేటలో ఆదిరెడ్డి వాసు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేకును స్వయంగా వాసు కోశారు. తన జన్మదినోత్సవం సందర్భంగా 2000 మందికి 5 కిలోల బియ్యం, మొక్కలు పంపిణీ చేశారు. అమలాపురం నుండి రాజమహేంద్రవరం వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అమలాపురం, రాజమండ్రి నాన్ స్టాప్ ఆల్ట్రా డీలక్స్ సర్వీసులను రేపటి నుండి ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా రవాణాధికారి SCP రాఘవ కుమార్ వెల్లడించారు. అమలాపురం, రాజమహేంద్రవరం మధ్య వయా నడిపూడి, ముక్కామల మీదుగా ఈ సర్వీసులు నడుస్తాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజానగర్ మండలం సూర్యారావుపేట గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన యువ నాయకులు, రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ నాయకులు గైడ్ ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరికి ఎమ్మెల్యే బత్తుల పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నమస్కారం. CCC డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అడవులను సంరక్షించుకునే విషయంలో రాజకీయాలకు, రాజీలకు తావులేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. ఇప్పటి వరకు జరిగిన 17 రోజ్గార్ మేళాల ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించింది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడి.
ఏనుగువాని లంకలో తాగునీటి కష్టాలు తీరుస్తామన్న మంత్రి నిమ్మల. గ్రామంలో 82.50 లక్షలతో చేపట్టనున్న మంచినీటి సరఫరా పథకం పనులను శంకుస్థాపన చేసిన మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్ బాస్ ఫేమ్ అశ్విని. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అడవులను సంరక్షించుకునే విషయంలో రాజకీయాలకు రాజ్యాలకు తావులేదని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆవరణలో జరిగిన రాష్ట్ర స్థాయి అధికారుల 2 రోజుల వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడి ఎన్ఐఆర్టీలోని నక్షత్రవనాన్ని పరిశీలించి జమ్మి మొక్కను నాటారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. అడవులు జాతి సంపద, ప్రతి అంగుళం అమూల్యం, కాపాడుకోవడం మనందరి బాధ్యత. వాటిని ఆక్రమించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. రాష్ట్రానికి ఆకుపచ్చని గోడ నిర్మాణానికి కృషి చేయాలని, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అనేది గొప్ప ప్రయత్నంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చిన అటవీ అధికారులందరినీ ఒకే వేదిక పైన చూడటం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి. ప్రత్యేకించి ఇది గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే నేను చాలా ఇష్టపడి ఆప్ట్ చేసిన డిపార్ట్మెంట్. ఒకటి పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ. దీన్ని చాలా ఇష్టంతో తీసుకున్నాను, ఎంపిక చేసుకున్నాను. ముందుగా ఒక 10 to 11 పాయింట్ ఎజెండాలో సిద్ధం చేసుకున్నాము మీకు తెలియజేయడానికి. దాంట్లో ముందుగా ఒక వ్యవస్థ నడవాలన్నా, ఒక సంస్థ ముందుకెళ్ళాలన్నా దాంట్లో ఉండే నడిపే వ్యక్తులు సమూహం వారు చాలా చాలా ముఖ్యం, హ్యూమన్ రిసోర్సెస్. అందుకని నాకు ముఖ్యంగా రివ్యూ మీటింగ్స్ కొంత వచ్చినప్పుడు నాకు ఒకటే తెలిసింది, ముందు భద్రత సిబ్బంది కొరత ఉంది. ఫస్ట్ నాకు అనిపించింది సిబ్బంది కొరత ఉంది. సో ఇక్కడున్న అటవీ శాఖ అధికారులు, డిఎఫ్ఓలు అందరికీ కూడా మీకు వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు. సో ఇవి మీకు వారసత్వంగా వచ్చిన ఇష్యూస్, ఇట్ కుడ్ బి ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు రాష్ట్రానికి. కానీ ముందస్తుగా నేను పదే నేను క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తూ ఉన్నాను. ముందు సిబ్బంది కొరతను ఎంతైనా అడ్రస్ చేయాలి అనేది. అలాగే మనం డ్యూటీలో ఉన్నప్పుడు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టు, అధికారులు చెప్పినట్టు మన శ్రీశైలంలో ఈ వారిని దాడి కానీ, ముందుగా అధికారులకు కానీ సిబ్బందికి కానీ చేసే విధి నిర్వహణలో భయం లేకుండా నిర్వర్తించగలిగితే, మీ విధి నిర్వహణలో మమ్మల్ని ఏదన్నా ఆటంకాలు ఎదురొచ్చినా కానీ మేము నిలబడాలి అంటే ఖచ్చితంగా అది మనందరం ఒక సమిష్టి కృషి చేయాలి. దానికి ఒక బాధ్యత గల మంత్రి పొజిషన్లో ఉన్న నేను, నా మెయిన్ కన్సర్న్, ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్ అటవీని సంరక్షించాలి అంటే ముందు అధికారుల భద్రత చాలా చాలా కీలకం. సో దాని మీద మేము ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉన్నాను. ఎనీ పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ, పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా, ఇంక్లూడింగ్ కూటమి పార్టీల్లో ఉండే వ్యక్తులు కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడితే మటుకు కాన్సిక్వెన్సెస్ చాలా 100% అప్లై అవుతాయి. దయచేసి ప్లీజ్ అనేది దాంట్లో భాగంగా మీరు చేసుకుంటూ వచ్చాం. అలాగే ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది చాలా కష్టమైన పరిస్థితులు పనిచేస్తూ ఉంటారు. వారి భద్రతా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. మొన్న మధ్యన అమరవీరుల దినోత్సవం గుంటూరుకి వెళ్ళినప్పుడు నాకు తెలియజేశారు, అటవీ సిబ్బంది సంక్షేమ నిధిని అవసరం ఉంది, ఏర్పాటు చేయాలంటే దానికి 5 కోట్ల నిధిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అటవీ సిబ్బందికి 5 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేశారు. సో మిగతా మెయిన్ పాయింట్స్కి వెళ్ళబోయే ముందు జస్ట్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దిస్ పాయింట్. మీ భద్రత అలాగే సిబ్బంది కొరత ఇవి మా దృష్టిలో ఉన్నాయి. చాలాసార్లు రాహుల్ పాండే గారు కానీ ఇంతకు ముందు PCCF గారు కూడా చెప్పారు, ఈ దృష్టిలో ఉంది. నేను ఛార్జ్ తీసుకున్నంత లోపే దీన్ని ట్రై టు అడ్రస్ ఇట్ యాజ్ బెస్ట్.
ఇప్పటి వరకు జరిగిన 17 రోజ్గార్ మేళాల ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని డివిజనల్ రైల్వే ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా భారీగా ప్రైవేట్ రంగ ఉద్యోగాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉపాధి కల్పన, దేశ నిర్మాణానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ రోజ్గార్ మేళా పునరుద్ఘాటిస్తుందన్నారు. ఇది దేశ అభివృద్ధి ప్రయాణంలో యువత చురుకుగా పాల్గొనేందుకు భారతదేశ వృద్ధికి దోహదపడుతుందన్నారు. దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో కొత్తగా నియమితులైన అధికారులను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఈ జాతీయ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల నుండి సుమారు 51,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన కార్యక్రమాల్లో 7 వేర్వేరు కేంద్ర ప్రభుత్వ విభాగాల నుండి 69 మంది అభ్యర్థులు తమ నియామక పత్రాలను అందుకున్నారు. నియామక పత్రాలు పొందిన వారిలో ఇండియన్ రైల్వేస్ నుండి 45 మంది, పోస్టల్ శాఖ నుండి 13 మంది, ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్ నుండి 4, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి 3, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 2, ఆర్థిక సేవల శాఖ, ఇస్రో నుండి ఒక్కొక్కరు ఉన్నారు. ఏదైతే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలి అనేటువంటి ఆలోచనతో ఈ విధంగా యువతను ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఏదైతే ఉద్యోగాలు భర్తీ చేయవలసినటువంటి అవసరం ఉన్నదో వాటిని త్వరితగతిని గుర్తించి వెంటనే కూడా తగినటువంటి పోటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా వెంటనే భర్తీ చేసేటువంటి కార్యక్రమం ఈ రోజ్గార్ మేళా ద్వారా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల పైగా ఉద్యోగాలు రోజ్గార్ మేళా కార్యక్రమం ద్వారా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇప్పటికే 16 సార్లు రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు మనంతా కూడా 17వ రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం ఈవేళ దాదాపుగా దేశంలో 51,000 మంది యువతకు నియామక పత్రాలు అందజేసేటువంటి ఒక కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో ఈ రోజు విజయవాడలో మనం 68 మందికి నియామక పత్రాలు అందజేసేటువంటి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ మనం అంతా కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉన్నాం. ఏదైతే ఇవాళ విజయవాడలో 68 మంది అభ్యర్థులు గాను 7 ప్రభుత్వ శాఖల్లో నియామక పత్రాలు ఇవాళ మన అందరి సమక్షంలో కూడా అందజేయడం జరిగింది. ఇందులో ఇండియన్ రైల్వేస్ సంబంధించి 43 మందికి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సంబంధించి 13, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIC 4 ఉద్యోగాలు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 3, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 1, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1, ఇస్రో 1. ఈ విధంగా మొత్తం 68 మంది అభ్యర్థులకు ఈవేళ రోజ్గార్ మేళాలో నియామక పత్రాలు మనం అందజేయడం జరిగింది. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు స్వయం ఉపాధి పథకాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో పాటు స్టార్టప్ కంపెనీల ద్వారా కానీ, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా కానీ, అదేవిధంగా MSMEలని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున కల్పించాలి, నైపుణ్యమైనటువంటి యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించి వారి ఆధారంగా దేశాన్ని ఒక బలమైనటువంటి భారతదేశంగా నిర్మించాలి, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ విధంగా విద్యార్థుల్లో యువతలో ఉన్నటువంటి ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా ఈ దేశం యొక్క అభివృద్ధి సాధ్యమవుతుందని గాఢంగా నమ్మేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అయితే ఇవాళ చాలా మందికి ఉపాధి కల్పించింది ప్రభుత్వం. అయితే ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు పొందినటువంటి అభ్యర్థులందరికీ కూడా నేను చెబుతూ ఉన్నా, ఇవాళ మీరు అందుకున్నటువంటి నియామక పత్రం ఏదైతే ఉన్నదో ఇది కేవలం మీకు వచ్చినటువంటి ఉద్యోగంగా మాత్రమే మీరు భావించకూడదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నా. మన మనుగడ సాధించడానికి, మన కుటుంబం యొక్క మనుగడ సాధించడానికి వచ్చినటువంటి ఉద్యోగం మాత్రమే కాదు ఇది. ఈ దేశ నిర్మాణంలో భారతదేశాన్ని వికసిత్ భారత లక్ష్యం నడిపించేటువంటి లక్ష్యంలో ఈ నియామక పత్రాల ద్వారా మీరందరూ కూడా భాగస్వాములయ్యారు. ఈ భాగస్వామ్యంలో మీరు మరింత ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు.
దేశ నిర్మాణంలో రాబోయేటువంటి రోజుల్లో మీరు ప్రముఖమైనటువంటి బాధ్యత పోషించబోతా ఉన్నారు. కాబట్టి ఇది కేవలం ఒక ఉద్యోగంగా మాత్రమే మీరు చూడకూడదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఇవాళ మీ అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. దీనికి చాలా చక్కటి తర్ఫీదు అవసరం ఉన్నది. ఇవాళ ఏ శాఖలో పనిచేసినా ఎక్కడ పనిచేసినా ట్రైనింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అందరికీ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరూ కూడా తెలుసుకోవాలి. అయితే భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నరేంద్ర మోడీ గారు ఈ విధంగా నైపుణ్యం కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా వీరికి పెద్ద ఎత్తున శిక్షణనివ్వడం ద్వారా వారి శక్తి సామర్థ్యాలని వారిలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి ప్రతిభను వెలికి తీయాలి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కర్మయోగి ప్రారంభం అనేటువంటి ఒక ఏదైతే ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్సును కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్సులో కర్మయోగి పోర్టల్ ద్వారా దాదాపు 3600 ఈ లెర్నింగ్ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మన బాధ్యతని మన ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలి అంటే మనలో ప్రతిభని పెంచుకోవాలంటే మనందరూ కూడా ఈ లెర్నింగ్ అవసరం. కాబట్టి వీరికి పెద్ద ఎత్తున అందుబాటులో ఉండే విధంగా ఈ కర్మయోగి ప్రారంభం అనేటువంటి ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్సును కూడా అందుబాటులోకి తేవడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం. ఈ అవకాశాన్ని మీ అందరూ ఉపయోగించుకుని రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ ఏ అయితే శాఖల్లో మీరంతా కూడా నియామక పత్రాలు అందుకున్నారు మీ వృత్తి ధర్మాన్ని ఉద్యోగ ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. రాబోయేటువంటి రోజుల్లో మీ ప్రతిభ ఆధారంగా మీరంతా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కలలు కంటున్నటువంటి వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే ఉందో 2047కి అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా తపాలా శాఖ అధికారులకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఏదైతే నియామక పత్రాలు అందుకున్నటువంటి యువతను అందరినీ అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఏనుగువాని లంక గ్రామ ప్రజల తాగునీటి కష్టాలు తీరేలా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. భారీ వర్షంలో సైతం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగువాని లంక గ్రామంలో మంత్రి పర్యటించారు. గ్రామంలో 82.50 లక్షలతో చేపట్టనున్న మంచినీటి సరఫరా పథకం పనులకు ఆయన శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో 150 కోట్లతో ఏనుగువాని లంక బాడవ గ్రామాలకు నర్సాపురం ప్రధాన కాలువ నుంచి నేరుగా పైప్ లైన్ ద్వారా తాగునీరు తీసుకొచ్చామని, నేడు సురక్షితమైన తాగునీరు అందేలా మైక్రో ఫిల్టర్ బెడ్, శివారు ప్రాంతాలకు పైప్ లైన్ విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. గ్రామంలో మీరు అత్యంత ఇబ్బందులు కష్టాలు పడుతున్నటువంటి త్రాగునీటి కష్టాలు తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు 82,50,000 రూపాయలకు సంబంధించిన పనులకు ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి, ఆ రోజు 2014లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు ఏనుగువాని గ్రామం బాడవ గ్రామం మీకు నీరు రావాలి తాగడానికేనంటే ఏదైతే ఒడ్డిలంక ఛానల్ ఏదైతే ఉందో ఒడ్డిలంక ఛానల్ కి శివారునున్నటువంటి గ్రామాలు మీరు నీళ్లు పట్టుకోవాలంటే నరకం చూసేటువంటి పరిస్థితి. అటువంటి స్థితిని నేను గమనించి ఒడ్డిలంక ఛానల్ తో సంబంధం లేకుండా నరసాపురం మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కెనాల్ నుంచే డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా మీ ఏనుగువాని బాడవ నీళ్లు వచ్చేటువంటి విధంగా ఆ రోజే 1,50,00,000 రూపాయలు నిధులిచ్చి మీ 2 గ్రామాలకి నీళ్లు ఇస్తూ ఉన్నప్పటికీ కూడా మీ పట్ల గాని మన పాలకొల్లు పట్ల గాని మన పాలకొల్లు ప్రజల పట్ల గాని నాకు కూడా ఒక అభిమానం, గౌరవం, భవిష్యత్తులో కూడా మీ అందరి రుణం తెచ్చుకునే విధంగానే నేను కూడా పనిచేస్తాను.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని జైపీరా విద్యా సంస్థలోని వసతి గృహాలను సీనియర్ సివిల్ జడ్జ్ గంగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా హాస్టల్లో ఉన్న ఏర్పాట్ల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ స్కూల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తెలియపరచాలన్నారు. కొద్దిసేపు విద్యార్థులతోని సరదాగా గడిపి వాళ్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై న్యాయమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో వచ్చే జనవరిలో అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు ఫిలిం ఇన్స్టిట్యూట్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఫిలిం ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ గౌరవ సలహాదారు మాజీ ఎంపీ చేగొండి వెంకటహరి రామజోగయ్య మాట్లాడుతూ ఈ ప్రాంత కళాకారులను ప్రోత్సహించాలన్న ధ్యేయంతో జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఫిలిం ఇన్స్టిట్యూట్ నెలకొల్పాలని సంకల్పం చేయడం జరిగిందని, ఇన్స్టిట్యూట్లో చేరి శిక్షణ పొందాలన్న ఆసక్తి కలిగిన వారు నవంబర్ నెలాఖరు నాటికి దరఖాస్తులు తమ కార్యాలయానికి పంపాలని తెలిపారు. అనంతరం సంస్థ కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. గౌరవ సలహాదారుగా చేగొండి వెంకట హరిరామజోగయ్య, గౌరవ అధ్యక్షుడిగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, అధ్యక్షుడిగా ముత్యాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా డిటిడిసి బాబు, బోణం వెంకట నరసయ్య, కార్యదర్శిగా డాక్టర్ కెఎస్పిఎన్ వర్మ, సహాయ కార్యదర్శిగా విఠాకుల వెంకటరమణ, కోశాధికారిగా కలదిండి గణపతిరాజులతో పాటు మరో 20 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఇన్స్టిట్యూట్ ప్రముఖ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా పాలకొల్లు పేరుని నలుదిక్కులా ఇనుమడింపజేసే విధంగా ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పాలనే సంకల్పం మన రాజకీయ దురంధరులు, మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ గారు చేగొండి హరిరామజోగయ్య గారు చిరకాల వాంఛ. అది నెరవేర్చడానికి ఈరోజు ఒక గాంధీ భగవాన్ రాజు గారు ఒక వేదిక ఏర్పాటు చేసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి పాలకొల్లు నుంచి నటులను, కళాకారులను తయారు చేసి మరింత కీర్తిని గడించడానికి అవకాశం కల్పింది ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ తరపున అంటే దానికి అనుబంధంగా నేడు ఈ అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పడానికి సంకల్పించామని చెప్పడానికి సంతోషంగా ఉంది. దీనికి అంతటికీ రూపకల్పన చేసినటువంటి జోగయ్య గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కమిటీకి సంబంధించి గౌరవ అధ్యక్షులుగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారి పేరుని ఈరోజు అనౌన్స్ చేయడం జరుగుతుందండి. దానికి గౌరవ సలహాదారుగా ఇప్పటికే జోగయ్య గారు ఉన్నారు. కళలకు, కళాకారులకు పుట్టినిల్లైనటువంటి పాలకులలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి కృషి చేయడం మన జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ద్వారా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇది ఇప్పటికే మన మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, కందుల దుర్గేష్ గారుల దృష్టికి తీసుకువెళ్ళామండి. మంత్రుల ఆశీస్సులతో పాలకులలో ఇన్స్టిట్యూట్ రూపకల్పనకి శ్రీకారం చుట్టడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా నామకరణం చేసి ఈరోజు ప్రకటించడం జరుగుతుందండి. అదేవిధంగా జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు గౌరవాధ్యక్షులుగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారు ఏకగ్రీవంగా కమిటీ నియమించడం జరిగింది. ఈ కార్యనిర్వాహక కమిటీ సభ్యుల వివరాలు గాంధీ గారు వివరిస్తారు. అనేక మంది సినీ కళాకారులకి దాసనారాయణరావు అనేది, అల్లూరి రామలింగయ్య గారు అనేది, కోడి రామకృష్ణ గారు అనేది, పినిశెట్టి శ్రీరాములు గారు అనేది, ఇలాంటి మహానుభావులందరూ పుట్టినటువంటి ప్రదేశం మన పాలకొల్లు. మన పాలకొల్లు ఎంతోమంది కళాకారులకి, సినీ కళాకారులకి ఇక్కడ పుట్టిన స్థలంగా పేరు ఉందినా పాలకొల్లు మాత్రం సినిమా ఇండస్ట్రీకి
కేంద్రంగా నోచుకోలేదనేటువంటి బాధ నాకు ఎప్పటి నుంచో ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రం విడిపోయిన సందర్భంలో రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి తరలించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో చోట కేంద్రీకరించి ఈ ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే సంకల్పంతో పర్టికులర్గా గోదావరి జిల్లాలో రాజమండ్రి కానీ పాలకొల్లు కానీ కేంద్రంగా దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో మేము ప్రయత్నం చేయటం మొదలెట్టాం. దానికి సంబంధించే జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అనేటువంటి సంస్థని ఈ మధ్యకాలంలో స్థాపించడం జరిగింది. చాలా సంవత్సరాలుగా హరిరామ జోగయ్య గారు ఎన్నో మీటింగుల్లో కానీ ఎన్నో సందర్భాల్లో కానీ ఈ పాలకొల్లు మరి కళామ తల్లి బిడ్డలుగా ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్ళి దర్శులుగా సినీ నిర్మాతలుగా నటులుగా ఎంతోమంది ఈ పాలకొల్లు నుంచి వెళ్ళిన వారు ఉన్నారు. అలాగే వారందరి యొక్క స్ఫూర్తితో ఆ రోజు జాతీయ తెలుగు సారస్వత పరిషత్తుని ఏర్పాటు చేసి షార్ట్ ఫిల్మ్స్ మరి ఆ రోజు ఫస్ట్ నాకు తెలుసుండే మారుతి థియేటర్లో మనం అక్కడ స్టార్ట్ చేసాం. మరి ఆ రోజు అక్కడ ఏదైతే ఒక షార్ట్ ఫిల్మ్ మనం ఇప్పుడు ఇవాళ హనుమాన్ సినిమా చేసి ఏదైతే ఇలా ఫేమస్ మరి ఎవరైతే మరి ఇవాళ డైరెక్టర్ ఉన్నారో ఆ రోజు ఆయన షార్ట్ ఫిల్మ్ అయ్యాలి ఇక్కడ పాలకొల్లులోనే ఆ రోజు ప్రదర్శించడం జరిగింది. కళామ తల్లికి ఇక్కడ ముద్దు బిడ్డలుగా ఉన్న పాలకొల్లు నుంచి అంత అంతమంది ఇదివరకు గతంలోనే వెళ్ళారు. దానికి ఆ పాలకొల్లుకి మళ్ళీ అటువంటి వైభవం తీసుకురావాలంటే దీంతో పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంటే ఇంకా ఎంతో మంది బిడ్డలను ఇక్కడ తయారు చేసి కళామ తల్లి పంపాలనే ఉద్దేశంతో హరిరామ జోగయ్య గారు ఎన్నో సందర్భాల్లో దీని గురించి పాపం ఆయన ఏదో రకంగా స్థాపించాలని చెప్పి అందరితో సంప్రదించడం మరి అన్ని రకాల కృషి చేశారు. ఇది కూడా మొన్న ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి మా దృష్టి తీసుకొచ్చినప్పుడు వెంటనే మేము ఏదైతే మా కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మా సంస్థ మా క్షత్రియ సంక్షేమ పరిషత్ కానీ ఎవరైతే ఈ పాలకొల్లులో ఇంకా మేజర్గా మరి ఉన్నారో దాతల ద్వారా ఏదైతే దీనికి ఇబ్బంది లేకుండా ముందు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాం, దీని ఒక మార్గంలో ఎదరు తీసుకెళ్ళి ఆ తర్వాత ఇంకా అందరినీ అలాగే గవర్నమెంట్ ఇప్పుడు మన మంత్రి రామానాయుడు గారు కానీ వారి సలహా వారి సూచనలు ప్రభుత్వం ద్వారా అందవలసిన ఇది అన్నీ కూడా మనం దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకుని అందరి సహకారంతో అలాగే రేపు పొద్దున సినిమా ఫోటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు కానీ ఇలా అందరి సహకారంతో తొందరలో దీన్ని అతిపెద్ద ఇదిగా పాలకులు చేయాలని ఒక సంకల్పం ఆయన చేయటం, దానికి ఇవాళ మన డైరెక్టర్ గా రాజమోహన్ రెడ్డి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ వర్మ గారు కానీ అందరూ దీంట్లో చాలా మంది సభ్యులు ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నాం, చాలా మంది సభ్యులు తీసుకున్నాం. మనం ముఖ్యులు ఎవరైనా కనుక ఇంకా ఉంటే కనుక అవసరమైతే సలహాదారుల కింద కానీ సభ్యుల కింద కానీ మళ్ళీ మనం దీంట్లో మనం కలుపుకుని ఎదరకెళ్ళడానికి మాత్రం ఈ ఇన్స్టిట్యూట్ ఎదరకెళ్తామని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైసీపీ కార్యాలయంలో ప్రజా ఉద్యమం పోస్టర్ను వైసీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సినిమిల్లి వెంకట్రాయుడు ఆవిష్కరించారు. ఈ నెల 28న జరగబోయే వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమంలో వైసీపీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, వైసీపీ రాష్ట్ర ఎస్సీసీ మెంబర్ మేడిది జాన్సన్, జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, భీమవరం పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, స్టేట్ ఆర్డీఏ వింగ్ సెక్రటరీ గుంటి ప్రభు, స్టేట్ స్టూడెంట్ వింగ్ సెక్రటరీ గంట రాహుల్, రాష్ట్ర మహిళా సెక్రటరీ పాలవెల్లి మంగ, స్టేట్ యూత్ సెక్రటరీ మానుకొండ ప్రదీప్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతోటి ఇబ్బంది పడినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయం. తదుపరి ఉన్న 3 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కిందని ప్రతి ఒక్కరు ఈరోజు చెప్పుకున్న విషయం. అయితే 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన తర్వాత దాదాపు ఈరోజు 6 కాలేజీలు పిల్లలు చదువుతూ ఉన్నారు.
అన్నీ కూడా రన్నింగ్లోకి వచ్చినాయి. ఉన్న కాలేజీలు ఒక 2-3 తప్ప ఉన్నాయి కూడా భవన నిర్మాణాలు పూర్తి చేసుకుని పూర్తిగా అడ్మిషన్లకి సిద్ధంగా ఉన్న సమయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలి అనే ఆలోచన రావడం చాలా దురదృష్టకరం. ఇంచేతంటే పేద బడుగు బలహీన వర్గాల పిల్లల అభివృద్ధి కోసం అలాగే ఒక వైద్యం కోసం ఏర్పరిచినటువంటి ప్రజల సొమ్ముతోటి ప్రజల డబ్బుతోటి ఏర్పాటు చేసినటువంటి సంపదని మరి ఈ ప్రభుత్వం దానాదత్తం చేయటువంటి మరి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. విద్యార్థులు బడుగు బలహీన ప్రజలందరూ కూడా ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన, దీన్ని మానుకోవాలని చెప్పేసి అనేక సంస్థల ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చొప్పున తీసుకొచ్చిన ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మేము తిప్పుకొట్టే విధంగా అధికారంలో లేనప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడుతూ రాబోయే రోజుల్లో పిల్లల యొక్క భవిష్యత్తుకు పీట వేసే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలు తిప్పికొట్టడానికి ప్రజల్లో కూడా చైతన్యం నింపడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ రోజున కాలేజీలు రావడం వలన మెడికల్ కాలేజీలు గతంలో కరోనా వచ్చినప్పుడు ఎన్ని వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేదా అనేక సేవల ద్వారా మనం ప్రజలకి వ్యాక్సిన్ దగ్గర నుంచి క్వారంటైన్ సెంటర్స్ దగ్గర నుంచి అన్ని ఫ్రీగా చేసినప్పుడు కూడా డాక్టర్ల కొరతను చూసాం. రాబోయే రోజుల్లో ఏ పాండమిక్ వచ్చినప్పటికీ కూడా ప్రజలందరికీ డాక్టర్లు అనేవారు కొరత లేకుండా రేషియోలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది డాక్టర్స్ ఉండాలన్న రేషియోలో తయారు చేసే విధంగా దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారి చక్కటి ప్రణాళికను వేస్తే ఈ కాలేజీలని ప్రైవేటీకరణ చేసి ఈ వైద్య విద్యను కూడా వారి వ్యాపారంగా మార్చే ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా ప్రజలంతా కొద్దిగా వివేకంతో ఆలోచించి ఏదైతే రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు డాక్టర్లుగా ఈ ప్రభుత్వ కాలేజీలో చదువుకొని ఇప్పుడు ఎలా అయితే ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారో రాబోయే రోజుల్లో కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా డాక్టర్ ఉండే విధంగా చేయడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం మీరంతే కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్మించినటువంటి మెడికల్ కాలేజెస్ మీద గోను సంచులు కప్పి జరగలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది ఈ ఉద్యమం ద్వారా ఈ రాష్ట్రానికి తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని పబ్లిక్గా ప్రొపగేట్ అనేటువంటిది పార్టీ చేయలేకపోయినా ఇప్పుడు జరిగినటువంటి రియాలిటీని చూడడానికి గొప్ప అవకాశం అయింది. ఆయన పని చేస్తాడు, పని చేసుకుంటూ వెళ్తాడనేటువంటిది ఎంత వాస్తవమో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ని చూస్తూ ఉంటే నేనైతే నా మట్టుకి పాడేరు మెడికల్ కాలేజ్ చూశాను, మచిలీపట్నంది చూశాను. మిగతావన్నీ కూడా ఈ ఉద్యమం ద్వారా చూడడానికి అవకాశం అయింది. దీని ద్వారా ఏంటంటే ఈ రాష్ట్రానికి వైద్యం అవసరం, వైద్య అవసరాలు తీర్చడం అవసరం. రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ వైద్యము అనేటువంటి దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం చూసాం. అలాంటిది కాలేజీలు కట్టడమే కాదు, మనం రీసెంట్గా పీజీ కోర్సెస్ కూడా ఈ కట్టిన కాలేజెస్కి ఇష్యూ చేస్తే మనకి ఇప్పుడు జ్ఞానోదయం అవుతుంది ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు తేవటం జరిగింది. దాన్ని ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం వారి అన్యాయులకైతే వారి జేబు కంపెనీలకైతే ఈ కళాశాలను అప్పచెప్పి దాచుకో అన్న చందాన్న ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రైవేటీకరణని వ్యతిరేకించాలని జగన్మోహన్ రెడ్డి గారిని పిలుపునివ్వటం జరిగింది. 28వ తారీఖుని ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జరిగే ఈ నిరసన కార్యక్రమానికి ర్యాలీకి అందరూ హాజరవ్వాలని కోరుకుంటూ ఈ పీపీపీ విధానం ద్వారా ఏదైతే ఈ ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారో ప్రభుత్వ కళాశాలల్ని, దానివల్ల ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాల మీద ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఉదాహరణకి టోల్ గేట్లు తీసుకుంటే మరి గతంలో మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు టోల్ గేట్లు ఎంత ఉండేవి, ఇవాళ ఎంత అవుతున్నాయి, అది ఎన్ని సంవత్సరాలు మనం దానికి భరించాల్సి వస్తుంది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పీపీపీ విధానం ద్వారా మరి ఈ ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఆ రకంగా
వాళ్ళ ప్రభుత్వం చెప్తున్నటువంటి 33 సంవత్సరాలని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇవాళ దానికి 33 సంవత్సరాల తర్వాత కొన్ని సవరణల ద్వారా మళ్ళీ ఇంకో 33 సంవత్సరాలు, అంటే మొత్తంగా 66 సంవత్సరాలకు గాను మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ద్వారా ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. అంటే 66 సంవత్సరాలు అంటే బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అది ప్రభుత్వ పరం అయిన తర్వాత అనుభవించేటువంటి పరిస్థితి అయితే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 మెడికల్ కాలేజీలు తెచ్చి మాలాంటి ఎంతోమంది యువతని ఉన్నతమైన విద్యను చదివించడమే కాకుండా హాస్పిటల్తో పాటు మెడికల్ కాలేజీలతో పాటు హాస్పిటల్ కూడా కట్టి అట్ ఎ టైం ఇద్దరికి కూడా వైద్యం చేయించి ప్రతి పేదవాడికి కూడా వైద్యుని కూడా అలా దరిచేర్చాలనే ఆలోచనతో ఏదైతే సంకల్పంతో ఆయన మొదలుపెట్టారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రజాక్షేత్రంలో కింద స్థాయి వరకు కూడా వెళ్ళింది. కాబట్టి దానికి ముందుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం చిన్మిల్లి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి 28వ తారీఖు ఉదయం 10 గంటలకి మన లోదరం గ్రౌండ్లో అన్ని నియోజకవర్గం నుంచి అన్ని మూలాల అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజల్ని ఏకం చేసుకుంటూ ఇలా ప్రకాశం చౌక్ అలా దివ్య ఫ్యాన్సీ అలా మౌలం గుడి మీదుగా వెళ్ళి ఆర్టీఓ గారికి వినతి పత్రం అందజేస్తామని చెప్పి సమాముఖంగా అందరికీ తెలియజేస్తాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బిగ్ బాస్ ఫేమ్ అశ్విని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అడవులను సంరక్షించుకునే విషయంలో రాజకీయాలకు రాజీలకు తావులేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. ఇప్పటి వరకు జరిగిన 17 రోజ్గార్ మేళాల ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించింది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడి. ఏనుగువాని లంకలో తాగునీటి కష్టాలు తీరుస్తామన్న మంత్రి నిమ్మల. గ్రామంలో 82.50 లక్షలతో చేపట్టనున్న మంచినీటి సరఫరా పథకం పనులను శంకుస్థాపన చేసిన మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్ బాస్ ఫేమ్ అశ్విని. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సీసీ సమాప్తం. నమస్కారం.